అమరావతి గురించి కానీ రాజధాని గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకు లేదు అంటున్నానంటే మన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అలాంటిది. నేను 3 రాజధానులతో ఎన్నికలకు వెళతాను, అదే ప్రజల మద్దతుగా భావిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తిరస్కరించారు. సో కాబట్టి అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదని తెలిసిపోయింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నాడు. గత 5 సంవత్సరాలు కూడా మాట్లాడని కొన్ని కొత్త మాటలు మాట్లాడుకున్నాడు. అంటే ఒక రకంగా అమరావతి మీద కొత్త కుట్రకు తెర తీశాడు. అమరావతి నిర్మాణం అనేది జగన్మోహన్ రెడ్డికి రుచించట్లేదు, ఇది వాస్తవం. గతంలో 2019 కంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మనసులోని కుట్ర, దుర్బుద్ధి, దురాలోచన ప్రజలకు తెలియదు కాబట్టి నేను అమరావతిలోని ఇల్లు కట్టుకున్నాను, నేను ఎక్కడే ఉంటాను, అమరావతి ఎక్కడికి పోదు అంటే ఆల్రెడీ అప్పటికే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అమరావతి జరగదు, జగన్మోహన్ రెడ్డి అమరావతి ఉండనివ్వడని. అంటే దానికి ఏమన్నాడు, నేను ఎక్కడే ఇల్లు కట్టుకుంటా అన్నాడు. అప్పుడు కుట్ర బుద్ధి తెలియదు కాబట్టి ప్రజలు ఓటు వేశారు. బట్ తర్వాత కుట్ర బుద్ధి బయటపడింది కదా. జగన్మోహన్ రెడ్డి గెలిచిన మొదటి 6 నెలలు గడవక ముందే కుట్రకోణం బయటపడింది కదా. సో దాంతో ఏం చేశాడు, ఇక 3 రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్తే ప్రజలు చీకొట్టారు. సో ఇప్పుడు అమరావతి స్టాండ్ తీసుకోలేడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి స్టాండ్ పూర్తిగా తీసుకోలేడు, ప్రజలు నమ్మరు. 3 రాజధానులు అని చెప్పి నువ్వు అమరావతి రైతుల్ని 4.5 ఏళ్ల పాటు ఉద్యమం చేస్తే కనీసం కనుకరించలేదు కదా, నిన్ను ఎలా నమ్ముతారు? కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి కుట్ర బయటపడింది కాబట్టి తాను అమరావతి నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలి. చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు, అమరావతి నిర్మాణం జరగకూడదు. అందుకోసం రివర్ బేసిన్ అని చెప్పి, అంటే నదీ పరివాహక ప్రాంతాలలో చంద్రబాబు నాయుడు అమరావతి కడుతున్నాడు. 6 కిలోమీటర్లు, కృష్ణానదికి 6 కిలోమీటర్ల చుట్టుపక్కల ఎక్కడా కూడా కట్టకూడదు, కానీ చంద్రబాబు నాయుడు కడుతున్నాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కొత్త పల్లవి అందుకున్నాడు. ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఎంత బలంగా ఉందో చెప్తాను వినండి. లోన మీడియాతో, తాను సెలెక్ట్ చేసుకున్న కొంత మీడియాతో, సోకాల్డ్ మీడియాతో తెలుగులోనే మాట్లాడాడు, బాగుంది. బయటకు వచ్చి నేషనల్ మీడియాని పిలిపించుకున్నాడు. బయటికి ఒక 5-6 నేషనల్ మీడియాలు వచ్చాయి, వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని, అక్కడికే మంత్రులు వస్తారు, అక్కడికే హెచ్ఓడీలు వస్తారు, కాబట్టి అదే రాజధాని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పొద్దున్నే లేచి బాత్రూంలో కూర్చుంటాడు, రాజధాని అవుతుంది. ఇప్పుడు బెంగళూరులో కూర్చున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అది రాజధాని అవుద్దా? జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే లేదు, వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటాడు, అది రాజధాని అవుద్దా? నోటికి అన్నమే కదా తినేది. మరి జగన్మోహన్ రెడ్డికి ఎవడు సలహాలు ఇచ్చే ధైర్యం కూడా చేయట్లేదు అనుకుంటా. మనం అలా మాట్లాడకూడదు, ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అనే పదం మనం వాడకూడదు. అంటే ప్రపంచం మొత్తం ఒక విధానం ఫాలో అయితే నువ్వు ఒక్కడివే ఒక విధానం ఫాలో అవుతావా? అంటే రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి ముడ్డు కట్టుకుని గిర్రం తిరుగుద్దా? ఆయన రోజు ఎటో ఒకటి వెళ్తుంటాడు, ఇక ఎటు వెళ్తే అదే రాజధాని. వైజాగ్లో ఉంటే వైజాగ్ రాజధాని, కర్నూలు ఉంటే కర్నూలు రాజధాని, విజయవాడలో ఉంటే విజయవాడలో రాజధాని, గాలిలో ఉంటే ఆ విమానంలో రాజధానా? సిగ్గులేదా? ఇక్కడ ఇంకో మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఏమన్నాడు, నదీ పరివాహక ప్రాంతానికి 6 కిలోమీటర్ల పరిధిలో కట్టడాలు కట్టకూడదు అన్నాడు. మరి నది నుంచి 2 కిలోమీటర్ల దూరం కూడా లేదు కదా, నీ ఇల్లు ఎందుకు కట్టావు? మిగతాయన్ని పక్కన పెడదాం, రాజధాని కూడా పక్కన పెడదాం కాసేపు. కృష్ణా నది నుంచి 2 కిలోమీటర్లు కూడా దూరం లేని నీ పరిధిలో నువ్వు ఎందుకు ఇల్లు కట్టావు? 6 కిలోమీటర్ల అవతల నువ్వు ఎందుకు ఇల్లు కట్టలా? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూల్చేయాలి. ముందు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూల్చేయాలా, ఎందుకని నువ్వే అంద కదా. నువ్వు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాలన్నప్పుడు సుప్రీంకోర్టులో అదే చెప్తారు, ఎవడైతే కేసు చేసాడో ఆడే కట్టుకున్నాడని 2 కిలోమీటర్ల పరిధిలో ఇల్లు అడుగుద్ది సుప్రీంకోర్టు. ఏమయ్యా నువ్వు 2 కిలోమీటర్ల పరిధిలో ఇల్లు కట్టుకుని 6 కిలోమీటర్ల పరిధిలో ఎవడు ఉండకూడదని చెప్తావు ఏందని అడుగుతాడు. ఏం చెప్తావు సమాధానం? సాధారణంగా నది నుంచి 100 మీటర్ల పరిధి వరకు మాత్రమే నదీ పరివాహక ప్రాంతంగా ఉంటుంది. అది ఆల్రెడీ జలశక్తి శాఖ గుర్తించింది, నీటిపారుదల శాఖ అధికారులు దాన్ని నోటిఫై చేశారు. చుట్టూ 100 మీటర్ల పరిధి నదీ పరివాహక ప్రాంతం అంటే ఆ నది నుంచి చుట్టూ 100 మీటర్ల పరిధిలో కట్టడాలు కట్టకూడదు. కానీ ఎక్కడి నుంచి దాదాపుగా 2-3 కిలోమీటర్ల తర్వాత కడుతున్నారు. ఆ తర్వాత 2-3 గ్రామాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్క ప్రకారం గ్రామాలు కూడా లేపేయాలి. అక్కడ 3-4 గ్రామాల ప్రజలు ఉండకూడదు, ఉత్తరాంటపాయం ఇంకేవో ఉన్నాయి. మరి నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ నదీ పరివాహక ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కట్టాడు అని కూల్చేయాలా? అసెంబ్లీ కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, లేదా హైకోర్టు కావచ్చు, ఎందుకు కూల్చేయాలా? కూల్చేయచ్చు కదా, 6 కిలోమీటర్ల పరిధిలో కట్టాడని ఎందుకు కూల్చేయాలా? మరి ఎందుకు నదీ పరివాహక ప్రాంతం అన్నప్పుడు మాట్లాడాలా? రివర్ బేసిన్ అని ఎందుకు మాట్లాడాలా? ఇప్పుడు కొత్త పల్లవి ఎందుకు అందుకున్నావు? అంటే మరొక కుట్ర, తన బుద్ధి బయటపడింది. అమరావతి రాజధాని అంటే నమ్మరు.
నమ్మరు కాబట్టి అమరావతిని అడ్డుకోవాలి. ఎలా అడ్డుకోవాలి? సుప్రీంకోర్టులో కేసులు వేసి అడ్డుకోవాలి. ఆల్రెడీ వెళ్ళాడు. అమరావతిలో భూములు చంద్రబాబు నాయుడు దోచేశాడని ఏంటది ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. అసలు ఆ పదమే దానికి సంబంధించింది కాదని చెప్పింది కోర్టు. రెండోది, ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కడా జరిగినట్టు సెంటు భూమి జరిగినట్టుగా నిరూపించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఒక సెంటు భూమిలో నిరూపించలేకపోయాడు 5 ఏళ్ళు సీఎంగా ఉండి. సో కాబట్టి అది ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన కొత్త డ్రామా ఏంటో ఒకసారి చూద్దాం. మళ్ళీ అదే విషయం, అమరావతిపై జగన్ కుట్రలు. ఇది తాడేపల్లిలో జగన్ నిర్మించుకున్న ప్యాలెస్ కృష్ణానదికి 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అమరావతి రివర్ బేసిన్లో ఉందన్న జగన్ తన ప్యాలెస్తో పాటు తాడేపల్లి మొత్తాన్ని ఖాళీ చేయించాలంటారా? మరి అది కరెక్టే కదా, పాయింటే కదా. 6 కిలోమీటర్ల వరకు ఏం కట్టకూడదు అన్నప్పుడు నువ్వు ప్యాలెస్ ఎట్ట కట్టావు 2 కిలోమీటర్ల పరిధిలో? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావా జగన్మోహన్ రెడ్డి? లేని రివర్ బేసిన్ ను సృష్టించిన వైసీపీ నేత నదికి 6 కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్, ప్రభుత్వ ప్రధాన భూములన్నీ కూడా అక్కడే, కరకట్టకు 100 మీటర్ల వరకే రివర్ బేసిన్ అయినా కొత్త వాదన మొదలుపెట్టిన జగన్. రివర్ బేసిన్ లో రాజధాని కడతారా? ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని జగన్. సో అంటే రివర్ బేసిన్ అంటే ఏంటో జగన్కు తెలుసా అని చెప్పి ఆయన మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని చెప్పి మంత్రి నారాయణ కూడా కౌంటర్ ఇచ్చారు. అది వేరే విషయం అనుకోండి. ఒక పక్కేమో 2వ దశ భూసేకరణ ప్రారంభమైంది, ఇంకో పక్కేమో పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నాలు జరుగుతుంటే వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి అమరావతిపై విషం చిమ్మారు. రాజ్యాంగంలో అసలు రాజధాని అనే పదమే లేదని పాత పాట పాడుతూనే నదీ పరివాహక ప్రాంతం రివర్ బేసిన్లో నిర్మాణాలు చేస్తున్నారని సుప్రీంకోర్టులు జోక్యం చేసుకోవాలని కొత్త పల్లవి అందుకున్నారు. అమరావతిని జాతీయ స్థాయిలో వివాదాస్పదం చేసేందుకు లేని రివర్ బేసిన్ను సృష్టించారు. ప్రస్తుతం రాజధానిలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాలు నేలపాడు గ్రామ పరిధిలో నిర్మిస్తున్నారు. ఇది కోర్ క్యాపిటల్ ఏరియా. సో దీనికి సంబంధించిన మరింత వార్తను చూద్దాం. ఆ ప్రాంతం అనేది కృష్ణా నదికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిది చెప్పేది నిజమే అయినా ఈ కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది నిజంగానే నది నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి 6 కిలోమీటర్లు కాదు, 100 మీటర్ల వరకే దాని పరిధి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్క చూసుకున్నా ఈ మెయిన్ కోర్ క్యాపిటల్ అంతా ఎక్కడుంది? 6 కిలోమీటర్ల అవతలే ఉంది. సో రాజధానిలోని E5, E6 రోడ్ల మధ్య ఈ నిర్మాణాలు వస్తున్నాయి. కృష్ణానది ప్రవాహం, ఆ తర్వాత కొంత దూరంలో వరదల సమయంలో ముంపును అడ్డుకునే కరకట్ట, ఆ కరకట్ట నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్ వస్తుంది. కృష్ణానదికి నేలపాడుకు మధ్య ఉద్దండరాయునిపాలెం, రాయపుడి, లింగయ్యపాలెం తదితర గ్రామాలు ఉన్నాయి. జగన్ వాదన ప్రకారం అయితే ఈ గ్రామాలన్నీ కూడా అక్కడ నుంచి తరలించాల్సిందే. అక్కడ ఇళ్ళు వాకిళ్ళు ఉండకూడదు, వాటన్నిటిని ఖాళీ చేయించాల్సిందే. అసలు విషయం ఏమిటంటే రాజధాని గ్రామాలేవి రివర్ బేసిన్ పరిధిలోకి రావు. కరకట్ట నుంచి 100 మీటర్ల వరకు మాత్రమే రివర్ బేసిన్గా పరిగణిస్తున్నట్టుగా సాగునీటి శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ రాజధాని రివర్ బేసిన్లో నిర్మిస్తున్నారని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని జగన్ డిమాండ్ చేయడం విచిత్రం. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే జగన్ రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాడు. రాజధాని ప్రాంతం రివర్ బేసిన్లో ఉంది, 6 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. అయినా వీళ్ళు నిర్మాణం చేపడుతున్నారని కోర్టుకి వెళ్ళబోతున్నాడు. కానీ ఇదే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎందుకు చేయలా? నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఇవి రివర్ బేసిన్లో ఉన్నాయని నువ్వే ఎందుకు కోర్టుకి వెళ్ళాలా? నేను అన్నీ కూల్చేస్తా, రివర్ బేసిన్లో ఉన్నాయని ఎందుకు వెళ్తావు అంటే నీ ఇల్లు కూడా కూల్చేయమని అడుగుతారని భయం వేసిందా జగన్మోహన్ రెడ్డి ఇల్లు? మరి 5 ఏళ్ళు లేని కొత్త పాట ఇప్పుడు ఎందుకు అందుకున్నట్టు నాకు అర్థం కాలా. నువ్వు సీఎంగా ఉన్నప్పుడే మాట్లాడలేదు కదా దాని గురించి, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం? మీ ప్యాలెస్ మాట ఏమిటి? జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, మేము అధికారంలోకి వస్తే అమరావతి ఉంటుందని 2019 ఎన్నికల ముందు వైసీపీ నేతలు మభ్యపెట్టారు. ఆ సంగతి పక్కన పెడితే తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ కృష్ణానదికి కేవలం 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది. జగన్ లెక్కల ప్రకారం రివర్ బేసిన్లో ఉన్నట్టే కదా, మరి ఆయన తాడేపల్లి ప్యాలెస్ను ఖాళీ చేస్తారని చెప్పి అడిగారు. ఆంగ్లమరణం అంటే ఇది జాతీయ మీడియాతో కట్టింది. ఇక అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2027, 2028 నాటికి మొదటి దశ అమరావతి కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే అమరావతి నిర్మాణాలు 24/7 శరవేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు గారు స్వయంగా అమరావతి నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. రేపు ఎన్నికల టయానికి అమరావతికి ఒక రూపు రాబోతుంది. అది జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లా. నిజంగా అమరావతికి చంద్రబాబు ఒక రూపు తెస్తే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. పైగా
ఇప్పుడు ఆల్రెడీ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడం కోసం పార్లమెంట్లో పావులు కదుపుతున్నారు. ఆల్రెడీ న్యాయశాఖ సమీక్షలో ఉంది, అది న్యాయశాఖ పరిధిలో ఉంది, అది సమీక్ష జరుగుతుంది. ఆ తర్వాత పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదిస్తే ఆటోమేటిక్గా రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టంగా మారితే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఎప్పుడైనా సీఎం అయినా దాన్ని కదల్చలేడు, ఎందుకంటే దానికి చట్టబద్ధత ఉంటుంది. ఇవన్నీ అడ్డుకోవాలి అంటే కోర్టుల ద్వారానే అడ్డుకోగలడు తప్ప జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేడు. ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే ఏం అడ్డుకుంటాడు? ఇవన్నీ కోర్టుల ద్వారా అడ్డుకోవాలి. అందుకని ముందు హింట్ ఇచ్చాడు, సుప్రీంకోర్టు జోక్యమని హింట్ ఇచ్చి రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు ఖచ్చితంగా. అంటే అమరావతి నిర్మాణం జగన్మోహన్ రెడ్డి సహించడు. మొన్న ప్రజలు బుద్ధి చెప్పినా, అమరావతి వద్దన్నందుకే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పినా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు. అమరావతి మీద మళ్ళీ విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ చంద్రబాబుకు పేరు వస్తుంది, అమరావతి నిర్మాణం జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం జరుగుతుందనే కుట్రతోనే ఇప్పుడు కొత్త విషయం చెబుతున్నాడు.